వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. బీహార్ ఎన్నికల వేళ దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాపై విస్తృత చర్చ జరుగుతోంది. ఓవైపు రాహుల్ ఓట్ల చోరీ ఆరోపణలు, మరోవైపు ప్రమాణపత్రం దాఖలు చేయాలన్న ఈసీ కౌంటర్తో వ్యవహారం ముదురుతోంది. ఈసీ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ఓట్లు తారుమారు చేస్తోందని రాహుల్ మండిపడుతున్నారు. కానీ ఆ విమర్శలు నిజమే అయితే ప్రమాణపత్రం దాఖలు చేయాలని ఈసీ సవాల్ విసురుతోంది. కొన్ని పార్టీలు ఓడిన ఆవేదనతో మొత్తంగా ఎన్నికల వ్యవస్థని అవహేళన చేస్తున్నాయని కూడా ఈసీ ఆరోపిస్తోంది. మొత్తం మీద ఈ వ్యవహారంతో ఓట్ల విషయంలో ఏదో జరుగుతోంది అన్న అనుమానమైతే జనంలో మొదలైంది. ఇక దీని పర్యవసానాలు ఎలా ఉంటాయనేది భవిష్యత్తులో తేలాల్సిందే. మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటమిపై పోస్టు మార్టం చేసిన కాంగ్రెస్ కు ఓట్ల చోరీపై కొన్ని ఆధారాలు దొరికాయని రాహుల్ చెబుతున్నారు. ఆయన ఇప్పటికే ఓట్ల చోరీపై ఇండియా కూటమి నేతలకు ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈసీకి కొన్ని సవాళ్లు కూడా విసిరారు. త్వరలో ఎన్నికలు జరగబోతున్న బీహార్లో ఓటు అధికార యాత్ర మొదలుపెట్టారు రాహుల్. సాధారణంగా అధికార పక్షం వర్సెస్ ప్రతిపక్షంగా సాగాల్సిన రాజకీయం ఇప్పుడు ఈసీ వర్సెస్ ప్రతిపక్షంగా మారింది. ఈసీ కూడా ఎప్పుడూ లేని విధంగా ప్రతిపక్ష నేతల ఆరోపణలకు ధీటుగా కౌంటర్లివ్వడం పరిశీలకుల్ని ఆశ్చర్యపరుస్తోంది. స్వతంత్ర భారతంలో ఎన్నికల నిర్వహణ బాధ్యత ఈసీకి అప్పగించింది రాజ్యాంగం. ఇప్పటి వరకు ఎన్నో ఎన్నికలు నిర్వహించిన ఈసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కోసం తప్ప ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టిన సందర్భాలు దాదాపుగా లేవనే చెప్పాలి. ఓటర్ల జాబితాపై రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తే సహజంగా అధికారుల స్థాయిలోనే సమాధానాలు, వివరణలు వస్తాయి. అంతేకాని నేరుగా సీఈసీ రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఎప్పుడూ ఏర్పడలేదు. కానీ కొంతకాలంగా ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు శృతిమించుతున్నాయి. జనామోదంతో గెలవాల్సిన ఎన్నికల్ని ఈసీ సాయంతో గెలుస్తున్నారన్న ఆరోపణలు ఎన్నికల సంఘాన్ని ఇరుకున పెడుతున్నాయి. దీంతో తన ప్రతిష్ట కాపాడుకోవడానికి ప్రయత్నించిన ఈసీ ఆ సందర్భంగా సవాల్కు ప్రతి సవాల్ విసురుతున్నట్టుగా స్పందించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈసీ టోన్లో మార్పు ఎందుకొచ్చిందనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించిన ఇండియా కూటమి ఆ తర్వాత జరిగిన రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ గెలుపుపై అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ప్రీపోల్ సర్వేలు, ముందస్తు అభిప్రాయాలకు విరుద్ధంగా ఫలితాలు రావడంపై సందేహాలు వెలుబుచ్చింది. మొదట హర్యానా, తర్వాత మహారాష్ట్రలో ఫలితాలు ఇదే రీతిగా వచ్చాయని గగ్గోలు రేగింది. హర్యానాతో పోలిస్తే మహారాష్ట్ర ఫలితాన్ని సీరియస్ గా తీసుకున్న ఇండియా కూటమి అప్పటి నుంచి ఓట్ల శాతం విషయంలో తేడా జరిగిందని చెప్తూనే వచ్చింది. అయితే ఈసీ నుంచి సరైన వివరణ రాలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ రగడ ఇలా జరుగుతూ ఉండగానే బీహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ ప్రక్రియ మొదలు కావడంతో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఫైర్ అయింది. మహారాష్ట్రలో జరిగిందే బీహార్లోనూ జరుగుతుందనే అనుమానం వ్యక్తం చేసింది. ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మరో అడుగు ముందుకేసి 2024 లోక్సభ ఎన్నికల సందర్భంగా కర్ణాటకలోని ఓ అసెంబ్లీ సెగ్మెంట్లో భారీగా ఓట్ల అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఒక ప్రెజెంటేషన్ ఇచ్చారు. అలాగే ఈసీ జాబితాలో చనిపోయిన ఓటర్లంటూ వారితో కలిసి భోజనం చేశారు. నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించాల్సిన ఈసీ బీజేపీతో కుమ్మక్కైందని తీవ్ర ఆరోపణలు చేశారు. पूरे देश को मालूम है, अब ये बात छुपी नहीं है. पहले देश को मालूम नहीं था कि कैसे चोरी की जाती है. हमने प्रेस कॉन्फ्रेंस में साफ करा दिखा दिया चोरी इलेक्शन कमीशन कैसे कर रहा है, और अब हम ये चोरी नहीं करने देंगे. और जहां भी ये चोरी हो रही है, चाहे बिहार में, चाहे महाराष्ट्र में, चाहे असम में, चाहे बंगाल में, हम इनकी चोरी पकड़कर जनता को दिखाने का काम करने जा रहे हैं. ఒకే ఓటరు పేరు పలుమార్లు నమోదు కావడం, ఇతర రాష్ట్రాల ఓటర్ల జాబితాలోనూ అదే వ్యక్తి పేరు ఉండడం, ఉనికిలో లేని చిరునామాలలో ఓటర్లు ఉండడం, ఒకే ఇంటి నెంబర్పై వందలాది ఓట్లు ఉండడం, ఫోటోలు సరిగ్గా లేని గుర్తింపు కార్డులు, కొత్త ఓటర్ల కోసం ఉద్దేశించిన ఫామ్ 6 దుర్వినియోగం లాంటి అనేక అవకతవకలను తాము తమ సర్వేలో గుర్తించామని తన ప్రెజెంటేషన్లో రాహుల్ గాంధీ వివరించారు. అదేవిధంగా అధికార బీజేపీకి ప్రయోజనం చేకూర్చేలా ఎన్నికల సంఘం ఎన్నికల స్కెడ్యూల్ను రూపొందించిందని, డిజిటల్ ఓటర్ల జాబితాను తమకు ఇవ్వడానికి నిరాకరించిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. मैं आपको स्टेट से कह रहा हूं कि पूरे हिंदुस्तान में विधानसभा के चुनाव, लोकसभा के चुनाव चोरी किए जा रहे हैं. और इनकी आखिरी साजिश यह है कि बिहार में एसआईआर करके नए वोटरों को जोड़कर, वोटरों को काटकर ये बिहार का चुनाव चोरी करें. और मैं और हम सब स्टेट से आपको कहने आए हैं कि हम इन्हें ये चुनाव चोरी नहीं करने देंगे.
और बिहार की जनता चोरी नहीं करने देगी। అనుకూలురైన వ్యక్తులను ఓటర్ల జాబితాలో చేర్చి వ్యతిరేకుల పేర్లు తొలగించి ఎన్నికల్లో నెగ్గేలా పెద్ద కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. బీహార్లోని సస్రాంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఓటర్ అధికార యాత్రను రాహుల్ ప్రారంభించారు. ఓటర్ అధికార యాత్ర బీహార్లోని 20 జిల్లాలను చుడుతూ 16 రోజుల పాటు 1300 కిలోమీటర్ల మేర కొనసాగనుంది. సెప్టెంబర్ 1న పాట్నాలో ఈ యాత్ర ముగుస్తుంది. ఆదివారం రాహుల్ సభలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్, తేజస్వి యాదవ్, సిపిఎం, సిపిఐఎంఎల్ నేతలు పాల్గొన్నారు. ఓట్ల చోరీని బయటపెట్టాక ఈసీకి దిక్కుతోచనలేదని ఎద్దేవా చేశారు రాహుల్. అందుకే అఫిడవిట్ దాఖలు చేయాలనే డిమాండ్లను తెరపైకి తెస్తోందని ఆరోపించారు. ఓట్ల చోరీపై బీజేపీ నేతలు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణలు చేశారు. అఫిడవిట్ దాఖలు చేయాలని వారినెందుకు అడగలేదని నిలదీశారు రాహుల్. ఎన్నికల వీడియో ఫుటేజ్ కోరితే ఈసీ స్పందించకపోవడం వెనుక మతలబేంటని ప్రశ్నించారు. అధికార పక్షం అడ్డగోలుగా మాట్లాడుతోందని, ఈసీ స్పందన కూడా వారికి వంతపాడుతున్నట్లుగానే ఉందని రాహుల్ గాంధీ పదే పదే చెప్తున్నారు. ఇటీవల లోక్సభతో పాటు పలు అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల చోరీతోనే బీజేపీ గెలిచింది అనేది కాంగ్రెస్ ఆరోపణ. మహారాష్ట్రలో 1 కోటి మంది కొత్త ఓటర్లను చేర్చి అధికారంలోకి వచ్చింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే కుతంత్రం మొదలైంది. అడ్డదారిలో నెగ్గజూస్తున్నారు. వారి కుట్రలు సాగనివ్వమంటోంది ఆ పార్టీ. ఓట్ల చోరీపై రాహుల్ ఆందోళనతో ఇండియా కూటమి కూడా ఒక్కతాటిపైకొచ్చింది. ఇండియా కూటమి పక్షాలని ఈ విషయంలో రాహుల్ కు మద్దతు ప్రకటించాయి. ఇప్పటికే కలిసికట్టుగా ఆందోళన చేస్తున్నాయి ఇండియా కూటమి పార్టీలు. ఇదే అంశంపై ఈసీ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించిన ఇండియా కూటమి ఎంపీలు సామూహికంగా అరెస్టు కూడా అయ్యారు. ఏం చేసినా ఈసీ తప్పించుకోలేదని, ఖచ్చితంగా దేశ ప్రజలకు వాస్తవాలు తెలియాలని ఇండియా కూటమి ఎంపీలు నినదిస్తున్నారు. చివరకు పార్లమెంట్లో కూడా ఓట్ల చోరీ గురించే రగడ చేస్తున్నాయి ప్రతిపక్షాలు. ఈ రోజున దేశంలో అతిపెద్ద చర్చకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ దారి చూపించారు. ప్రజాస్వామ్యానికి మూలాధారమైన ఎన్నికల వ్యవస్థ మీదనే ఆయన అనేక సందేహాలను వ్యక్తం చేశారు. దేశంలో ఓట్లు పెద్ద ఎత్తున చోరీకి గురవుతున్నాయని రాహుల్ చేసిన తీవ్ర ఆరోపణలు దేశవ్యాప్తంగా రచ్చకు అవకాశమిస్తున్నాయి. ఎన్నికల్లో ఫేక్ ఐడీలు, దొంగ ఓట్లు, తప్పుడు చిరునామాలు, లక్షల ఓట్ల గల్లంతు, జత చేయడాలు ఇవన్నీ రాహుల్ గాంధీ దేశం ముందు ప్రశ్నలుగా పెట్టారు. ఎందుకంటే ప్రజల్లో ఎక్కడో చోట దీనికి నమ్మకం పెరుగుతుంది. అందువల్ల దీన్ని ఆధారంగా చేసుకుని బీజేపీని ఎదుర్కోవాలి అనేటువంటి ఆలోచన ఇండియా కూటమికి ఉంది. అందువల్ల ఇవాళ బీజేపీ 2019లో బాలాకోట్ స్ట్రైక్స్, పుల్వామా నేపథ్యంలో వచ్చిన ఎమోషన్స్ బీజేపీ గెలుపుకు కారణమయ్యాయి. 2024లో అలాంటి ఎమోషన్ లేకపోతే బీజేపీ వల్ల 63 సీట్లు తగ్గింది. సో అందుకే ఇప్పుడు నిజంగా 2024లో ఫేర్గా ఎలక్షన్ జరిపితే ఇంకో 48 సీట్స్ మాకు వచ్చేది, అసలు అధికారమే మారేది అనేది రాహుల్ గాంధీ వాదన. అల్టిమేట్గా అది నిజమా అబద్ధమా కన్నా ప్రజలు నన్ను నమ్ముతారా లేదా అన్నది కీలకమైంది. రాహుల్ గాంధీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడం ద్వారా అనేక సందేహాలు లేవనెత్తారు. రాహుల్ వాదనను దేశ ప్రజలు ఎంతవరకు నమ్ముతారు అనే విషయాన్ని పక్కన పెడితే ఓటర్ల జాబితా తయారీలో ఏం జరుగుతుందనే అనుమానమైతే దేశ ప్రజల్లో మొదలైందనే భావనకు ఇండియా కూటమి అంకురార్పణ చేసింది. ఓట్ల చోరీపై ఆరోపణల తీవ్రత పెరగడంతో ఈసీ నేరుగా రంగంలోకి దిగింది. అసాధారణ రీతిలో ఈ విషయంపై ప్రెస్ మీట్ పెట్టిన సీఈసీ కొన్ని పార్టీలు నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని తేల్చేశారు. ఆరోపణలు నిజమైతే రాహుల్ ప్రమాణ పత్రం దాఖలు చేయాలని సవాల్ విసిరారు. లేదంటే దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని కోరారు. ప్రతిపక్షాల ఓట్ల చోరీ ఆరోపణలతో ఈసీ ఉక్కిరిబిక్కిరవుతోంది. రాజ్యాంగబద్ద సంస్థ అయిన ఈసీ స్వతంత్ర భారత్ చరిత్రలో ఎప్పుడూ ఈ స్థాయిలో బద్నాం కాలేదు. దీంతో అసాధారణ రీతిలో సీఈసీ ఈ అంశంపై ప్రెస్ మీట్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. బీహార్ ఓటర్ల జాబితాలోని లోపాలను తొలగించడమే లక్ష్యంగా ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ ఎస్ఐఆర్ చేపట్టామని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అన్నారు. అయితే కొన్ని పార్టీలు దాని గురించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయని, ఇది తీవ్ర ఆందోళనకరమైన విషయమని ఆయన పేర్కొన్నారు. ఇండియా కూటమి బీహార్లో ఓటర్ అధికార యాత్ర చేపట్టిన తరుణంలోనే సీఈసీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. డబుల్ ఓటింగ్, ఓటు చోరీ ఆరోపణలు నిరాధారమని ఈసీ తేల్చేసింది. ఎస్ఐఆర్ను అత్యంత పారదర్శకంగా చేయడానికి తమ అధికారులు చాలా కృషి చేస్తున్నారని చెప్పింది. బీహార్ ముసాయిదా ఓటర్ జాబితాపై అన్ని రాజకీయ పార్టీలు తమ వాదనలు, అభ్యంతరాలను వ్యక్తం చేయాలని ఈసీ కోరుతోంది. దీనికి ఇంకా 15 రోజుల సమయం ఉంది. ఎన్నికల కమిషన్ తలుపులు అందరికీ తెరిచే ఉన్నాయి.
బూత్ స్థాయి అధికారులు, ఏజెంట్లు అందరూ అత్యంత పారదర్శకంగా కలిసి పనిచేస్తున్నారు. వాస్తవానికి రాజకీయ పార్టీల మధ్య ఈసీ ఎలాంటి వివక్ష చూపదు. పాలక, ప్రతిపక్ష పార్టీలు రెండింటినీ ఎన్నికల కమిషన్ సమానంగా చూస్తుంది. 45 రోజుల్లో ఎలాంటి ఎన్నికల పిటిషన్లు వేయకుండా కేవలం ఓటు చోరీ జరిగిందంటూ ఆరోపణలు చేస్తూ ఉండడం రాజ్యాంగాన్ని అవమానించడమే అని ఈసీ అభిప్రాయపడుతోంది. రాహుల్ గాంధీ తన ఆరోపణలకు కట్టుబడి ఉంటే తన సంతకంతో ప్రమాణపూర్వకంగా ఫిర్యాదు చేయాలని, లేని పక్షంలో దేశానికి క్షమాపణ చెప్పాలని ఈసీ ధీటుగా కౌంటరిచ్చింది. రాహుల్ గాంధీ తన విశ్లేషణకు, ఈసీపై చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉంటే ప్రమాణపత్రంపై సంతకం చేయడానికి ఎలాంటి అభ్యంతరం ఉండకూడదని ఈసీ అభిప్రాయపడింది. ఒకవేళ సంతకం చేయకపోతే ఆయన తన విశ్లేషణను నమ్మడం లేదన్నట్టే అని తేల్చేసింది. అప్పుడు ఆయన దేశానికి క్షమాపణ చెప్పాలని ఈసీ స్పష్టం చేసింది. सारे मीडिया के समक्ष ये कहना कि अगर मतदाता सूची में आपका नाम एक बार और है तो आपने 2 बार मतदान किया होगा और कानूनी अपराध किया होगा, और मेरे सारे मतदाताओं को अपराधी बनाना और चुनाव आयोग शांत रहे, संभव नहीं। हलफनामा देना होगा या देश से माफी मांगनी होगी, तीसरा विकल्प नहीं है। आपके माध्यम से मैं ये भी कहना चाहता हूं, अगर 7 दिन में हलफनामा नहीं मिला तो इसका अर्थ ये सारे आरोप निराधार हैं और हमारे मतदाताओं को ये कहना कि वो फर्जी हैं, इसके ऊपर जो भी इस बात को बोल रहा है उसको माफी मांगनी चाहिए। ఈ సందర్భంగా ఈసీ 1952 నుంచి ఎన్నికలు నిర్వహిస్తూ వస్తున్నామని, రాజ్యాంగం ఇచ్చిన బాధ్యతను అంకిత భావంతో నిర్వహిస్తున్నామని, ఓడిన పార్టీలు ఎన్నికల ప్రక్రియపై ఆరోపణలు చేయడం సహజమేనని అభిప్రాయపడింది. అయితే మొదటి నుంచి ఓడిన పార్టీలు ఓటర్ల జాబితాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసే మాట నిజమే అయినా ఈ స్థాయిలో లక్షల సంఖ్యలో ఓట్లు గల్లంతైనట్టు, కొత్తగా చేరినట్టు తీవ్ర ఆరోపణలు రావడం మాత్రం ఇదే ప్రథమం అంటున్నారు విశ్లేషకులు. ఇక్కడ ఈసీ వ్యవహార శైలిపైన ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. నిజంగా పారదర్శకంగా ఎన్నికలు జరుగుంటే రాహుల్ అడిగినట్టుగా సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు ఇవ్వడం లేదని నిలదీస్తున్నాయి. ఎవరో కొందరు నేతలు చేసే ప్రతి ఆరోపణకు స్పందించాల్సిన అవసరం లేదన్న ఈసీ వ్యాఖ్యలపైన ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ప్రజాస్వామ్యంలో ఓటు కీలకం. అలాంటి ఓటుపై సందేహాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా తీర్చాల్సిందే. ఇక్కడ సందేహాలు వ్యక్తం చేసిన వ్యక్తి స్థాయి, ఆ వ్యక్తి బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేకుండా వివరణ ఇవ్వాలి, క్లారిటీగా చెప్పాలి. అలా ఆరోపణలు తప్పని రుజువు చేసి అప్పుడు క్షమాపణ అడిగితే దేశ ప్రజలు కూడా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఈసీ మాత్రం ఆరోపణల ఖండనకే పరిమితమవుతోంది. కానీ అవి అవాస్తవమని ఆధారాలు చూపించే ప్రయత్నం చేయడం లేదు. సరిగ్గా ఈ పాయింట్నే ప్రతిపక్షాలు గట్టిగా పట్టుకుంటున్నాయి. పైగా ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలన్నీ గాలివాటమని చెప్పడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే వాటిలో కొన్నింటిపై సామాన్యుల్లోనూ అనుమానాలొచ్చాయి. ఆ సమయంలో ఈసీ ఇచ్చిన వివరణ కూడా మరిన్ని సందేహాలకు తావిచ్చింది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సమయంలో జరిగిన పరిణామాలపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో తొలి గంటలో ఓ పార్టీకి ఆధిక్యం వస్తే ఈవీఎంల ఓట్ల లెక్కింపు తర్వాత మరో పార్టీ పుంజుకుంది. అయితే ఆ మాత్రానికే అనుమానాలు అవసరం లేదని, పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు సాధారణ ఓట్లకు తేడా మామూలేనని ఈసీ చెప్పింది. కొన్ని అనుమానాలు మిగిలే ఉన్నా అక్కడితో ఆ చర్చ ముగిసింది. మహారాష్ట్రలో మహాయుతి సర్కార్ కొలువుదీరిన ఎన్నికలపై కూడా విపక్షాలు ఆరోపణలు చేశాయి. మహారాష్ట్ర ఫలితాల్లో అనూహ్యంగా పెరిగిన ఓటింగ్ శాతాన్ని ప్రతిపక్షాలు సాక్ష్యంగా చూపాయి. పోలింగ్ ముగిసే సమయానికి, అదే రోజు రాత్రి తుది అంకెలు చెప్పే సమయానికి ఏకంగా లక్షల సంఖ్యలో ఓట్లు పెరగడం ఎలా సాధ్యమనే ప్రశ్నలొస్తున్నాయి. అసలు పోలింగే జరగని కౌంటింగ్ రోజు కూడా 1% ఓట్లు పెరిగాయని, దీనికి ఈసీ వివరణ ఇవ్వాల్సిన పని లేదా అని నిలదీశాయి ప్రతిపక్షాలు. ఇక్కడ కూడా ఈసీ ఇచ్చిన వివరణ పొంతన లేకుండా ఉందనే అభిప్రాయాలొచ్చాయి. హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ ముగిసే సమయానికి అసలు అంకె రాలేదని, రాత్రికి వచ్చేదే అసలు అంకె అని ఈసీ చెప్తోంది. ఈ రెండింటికి మధ్య తేడా ఉండడం సహజమే అంటోంది. కానీ ఓట్ల పెరుగుదల అసహజంగా ఉందనేది ప్రతిపక్షాల వాదన. గతంలో చాలా ఎన్నికలు జరిగాయని, ఏ ఎన్నికల్లోనూ ఈ తేడా 1% మించి లేదని, ఒక్క మహారాష్ట్రలో మాత్రం 7% ఉండడం సాధారణం కానే కాదని వాదిస్తున్నాయి. ఒక నియోజకవర్గంలో అయితే పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు 5 లక్షలు ఎక్కువగా తేలాయని, ఈ పరిణామాలను ఎలా అర్థం చేసుకోవాలని ఈసీని ప్రశ్నిస్తున్నాయి. అసలు విషయం ఏంటో ఎవరూ క్లారిటీ ఇవ్వడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఇక్కడ తప్పెక్కడ జరిగిందనే విషయం ఈసీనే తేల్చాలి.
పార్టీల రాజకీయాల్లో ఈసీ పావుగా మారే పరిస్థితి రాకూడదు. ఈసీ ఉద్దేశపూర్వకంగా చేస్తుందా, అనుకోకుండా జరుగుతుందా అనేది వేరే సంగతి. కానీ కొన్ని నెలలుగా ప్రతిపక్షాలకు ఈసీ స్పందిస్తున్న తీరు మాత్రం కొంచెం తేడాగానే ఉందన్న వాదన గట్టిగానే వినిపిస్తోంది. ఇక్కడ ఎవరి ఆరోపణలు నిజం, ఎవరి వాదన వాస్తవం అనే విషయం కంటే అంతిమంగా విశ్వసనీయత కాపాడుకోవడం చాలా ముఖ్యం. లేకపోతే దేశంలో ఎన్నికల ప్రక్రియపైనే ప్రజలు నమ్మకం కోల్పోయే పరిస్థితి రావచ్చు. ఆ ప్రమాదాన్ని నివారించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం మీదే ఉంది అనడంలో సందేహం లేదు. ఇప్పటికైనా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేవనెత్తిన ప్రశ్నలకు ఎన్నికల సంఘం క్లారిటీ ఇవ్వాలి. మహారాష్ట్ర ఎన్నికల్లో పోలైన ఓట్ల వివరాలు, సాయంత్రం 5 గంటల తర్వాత జరిగిన ఓటింగ్ ప్రక్రియకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్, మిషన్ రీడింగ్ ఓటర్ రోల్స్ ఎన్నికల సంఘం బయటపెట్టి తమ నిష్పాక్షికతను రుజువు చేసుకోవాల్సిన అవసరముంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎటువంటి దాపరికం పనికిరాదు. పారదర్శకమైన పనితీరే ప్రజాస్వామ్య విజయానికి, ఎన్నికల కమిషన్ పవిత్రతకి గీటురాయ్. ఒకవేళ రాహుల్ చెప్పేది తప్పని ఈసీ దేశం ముందు నిరూపించగలిగితే ఆ సంస్థకు అంతకు మించిన నైతిక విజయం మరొకటుండదు. అలా తమపై వచ్చిన ఆరోపణల్ని నిరాధారమైనవని రుజువు చేయడానికైనా ఈసీ అసలు వాస్తవాలు ప్రజల ముందు పెట్టాలి. ఆ తర్వాత ఎవరి క్షమాపణ డిమాండ్ చేసినా దానికి దేశం మొత్తం మద్దతు పలికే అవకాశం ఉంది. నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన ఈసీ దాల్ మే కుచ్ కాలా హై అనటానికి అవకాశం ఇవ్వడం ఎవ్వరికీ మంచిది కాదు. ఈ విషయంపై ఓసారి మాజీ ఎన్నికల కమిషనర్లను కూడా సంప్రదించి ఈసీ సముచిత నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ప్రస్తుతం బీహార్లో ప్రత్యేక ముమ్మర సవరణ తర్వాత ఓటర్ల ముసాయిదా జాబితాలు విడుదలయ్యాయి. వీటిపై ఇంతవరకు ఎవరూ అభ్యంతరం చెప్పలేదని ఈసీ అంటోంది. అదే బీహార్లో ఓటు అధికార యాత్ర పేరుతో ఓట్ల చోరీని ప్రజల్లోకి తీసుకెళ్తామని రాహుల్ చెప్తున్నారు. మరి అంతిమంగా ఓట్ల చోరీ అంశానికి ఎలాంటి ముగింపు వస్తుందనేది ఇప్పుడు చూడాల్సిందే. మరోవైపు ఈసీ అభిశంసన గురించి కూడా ప్రతిపక్ష శిబిరంలో చర్చ నడుస్తోంది. దేశంలో 1952 నుంచి సార్వత్రిక ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తోంది. ఇప్పటికీ అనేక సార్లు దేశంలో లోక్సభకు అలాగే అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. అయితే ఇటీవలి కాలంలో మాత్రం ఎన్నికల సంఘం మీద రాజకీయ నాయకులు ఆరోపణలు చేయడం ఎక్కువగా ఉంటోంది. గెలిచిన వారు మౌనంగా ఉంటున్నారు, ఓడిన వారే విరుచుకుపడుతున్నారు. ఈ విధంగా చేస్తున్న ఆరోపణలతో సహేతుకత ఎంత అన్నది మరో చర్చగా ఉంది. అదే సమయంలో ఈసీ ప్రజలకు, ప్రజాస్వామ్యానికి జవాబుదారీ అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నిజానికి ఓటర్ల జాబితా ప్రతి ఏటా సవరణ జరుగుతూనే ఉంటుంది. జనవరి 1వ తేదీ నాటికి ఓటర్ల సవరణతో కొత్త జాబితా వస్తుంది. ఇందులో ప్రతి ఏటా జనవరి 1ని ప్రమాణ తేదీగా పెట్టుకుని 18 ఏళ్లు నిండిన కొత్త ఓటర్లను చేరుస్తారు. అలాగే చనిపోయిన వారి ఓట్లను డిలీట్ చేస్తారు. అంతేకాదు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బదిలీ అయిన వారు ఓట్లను షిఫ్ట్ చేస్తారు. ఇలా వివిధ రకాలుగా ఓట్ల సవరణ జరిగి కొత్త జాబితా వస్తుంది. ఈ యాడింగ్ అండ్ డిలీట్ చేసే ప్రక్రియలోనే లోపాలుంటున్నాయని ఈ రోజు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణ అయినా, గతంలో నాయకులు చేసిందైనా ప్రధానంగా ఉంటోంది. ఈసీ పారదర్శకంగా వ్యవహరించి అంతా చేస్తున్నామని చెప్తున్నా రాజకీయ పార్టీలు మధ్యలో చేరి మాల్ ప్రాక్టీస్ చేస్తున్నాయని విమర్శలున్నాయి. రాజకీయ పార్టీలు, నాయకులు ఎప్పటికప్పుడు చేస్తున్న ఆరోపణల విషయంలో నిగ్గు తేల్చాల్సిన బాధ్యత అయితే ఈసీ మీదే ఉంటుంది. ఈసీ స్పష్టత ఇస్తేనే ప్రజాస్వామ్యానికి అది బలమైన ఆయుధంగా మారుతుందని అంటున్నారు. ప్రజల్లో కూడా అనుమానాలు పెరగకుండా ఈ చర్య దోహదపడుతుంది. అదేవిధంగా దేశంలో ప్రజాస్వామ్యం అన్నదే అతి ముఖ్యం. ప్రజాస్వామ్యం కనుక గట్టిగా ఉంటేనే దేశానికి అది మేలుగా ఉంటుంది. అందుకే ఈసీ వాస్తవాలు ఇవి అని జనాలకు స్పష్టంగా చెప్పాలి. అదే సమయంలో తమ మీద తప్పుడు ఆరోపణలు ఎవరు చేసినా, ఎంతటి వారైనా వారి మీద చర్యలకు ఉపక్రమిస్తేనే ప్రజాస్వామ్యం అన్నది బతికి బట్టకడుతుంది అని అంటున్నారు. భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. మన దేశంలో ఎన్నికల నిర్వహణ అన్నది ఎన్నికల సంఘానికి పెద్ద సవాల్. ప్రజాస్వామ్యానికి ప్రాతిపదికగా పరిగణించే ఎన్నికలను ప్రభుత్వ జోక్యం లేకుండా స్వేచ్ఛగా నిర్వహిస్తుంది. రాజ్యాంగ నిర్మాతలు స్వయం ప్రతిపత్తి గల కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఇది పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతికి సంబంధించిన ఎన్నికలను నిష్పక్షపాతంగా, విశ్వసనీయతతో నిర్వహిస్తుందనే పేరుంది. అలాంటి ఈసీ పనితీరుపై అనేక అనుమానాలు, ఆరోపణలు, పక్షపాత ధోరణి అవలంబిస్తోందన్న అనుమానాలు ఉన్నాయి. ఓటర్ల జాబితాలో అక్రమాలు అరికట్టడంలో విఫలమైందని, అధికార పార్టీలకు అనుకూలంగా ఎన్నికల తేదీలను ప్రకటిస్తోందని, ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తున్నా చూసి చూడనట్లు వ్యవహరిస్తుందనే విమర్శలున్నాయి. ఇక్కడ రాహుల్ బయటపెట్టిన అంశాల్లో కొన్ని చాలా ఆసక్తికరంగా, అనుమానాస్పదంగా ఉన్నాయి. రాహుల్ ప్రమాణపత్రం ఇచ్చారా లేదా అనే విషయం కంటే చెప్పిన వివరాలు నిజమా కాదా అనేది తేల్చడమే ముఖ్యం.
2024 మహారాష్ట్ర లోక్సభ ఎన్నికల నుంచి 2024 నవంబర్ విధానసభ ఎన్నికల నాటికి అంటే 5 నెలల కాలంలో ఓటర్ల సంఖ్య 9.70 కోట్లకు పెరిగింది. స్వల్పకాలంలో 41 లక్షల కొత్త ఓటర్లు పుట్టుకొచ్చారు. 5 సంవత్సరాల కాలంలో 31 లక్షల ఓటర్లు పెరిగితే కేవలం 5 నెలల కాలంలోనే 41 లక్షల ఓటర్లు నమోదు కావడంలో ఆంతర్యమేంటన్నది అంతుచిక్కడం లేదు. రాహుల్ గాంధీ చెప్పినట్లు ఓటర్ల సంఖ్యలో పెరుగుదల వాస్తవమా అవాస్తవమా? ఓటర్ల సంఖ్య అమాంతం పెరగడానికి కారణాలేంటి? బోగస్ ఓటర్లున్నారా లేరా? మొదలగు ప్రశ్నల నిజానిజాలను ఎన్నికల కమిషనే నిగ్గు తేల్చాలి. రాహుల్ గాంధీ చెప్పిన అంశాల్లో అసత్యముంటే పౌర సమాజంలో అతని విశ్వసనీయతే దెబ్బతింటుంది. ఈ విషయంలో ఎన్నికల కమిషన్ మౌనంగా ఉంటే అది ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం. మీరు తొలగించిన 65 లక్షల మంది ఓటర్ల జాబితా ప్రకటించండి. ఇదే కదా ఇన్ని రోజులు ప్రతిపక్షం అడుగుతూ వచ్చింది. ప్రకటించాలని ఎక్కడా లేదు, అలా చెప్పాల్సిన అవసరం లేదు అని ఎన్నికల సంఘం వాదిస్తూ వచ్చింది. కానీ సుప్రీంకోర్టు మొదట్లోనే చెప్పింది, మీరు కనుక సామూహికంగా తొలగించేటైతే మేము జోక్యం చేసుకుంటాము. 1 కోటి ఓట్లు, నిన్న కూడా నేను చెప్పాను, 1 కోటి ఓట్లు పోవడమే జరిగితే మేమేం ఊరుకోమని. వాళ్ళు ఖచ్చితంగా ఈరోజు ఆదేశించారు 65 లక్షల ఓట్ల తొలగింపు. దీని బాధ్యత ఏంటి, ఏవేవి తొలగించారు, ఎందుకు తొలగించారు, ఈ వివరాలన్నీ అక్కడ పెట్టమని జిల్లా అధికారులకు చెప్పండి. ఎన్నికలంటే ప్రజాస్వామ్యానికి మూల స్తంభాల వంటివి. ప్రజాస్వామ్యంలో నిజమైన ప్రభువులు ఓటర్లైన ప్రజలు. ఎన్నికల సమయంలో తమ ప్రభుత్వాల పనితీరును సమీక్షించుకుని వారు తమ తీర్పును వెలువరిస్తారు. అందుకే రాజ్యాంగ నిర్మాతలు ఎన్నికలను సామాజిక విప్లవ సాధనాలుగా వివరించారు. అలాంటి ఎన్నికలను నిష్పాక్షికంగా నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే. ఇంతటి కీలక పాత్ర పోషించే బాధ్యత ఈసీదే. అయితే కొంతకాలంగా ఎన్నికల సంఘం తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. రాజ్యాంగం నిర్వహించిన ప్రజాస్వామ్యం నిలబడాలంటే మొదట ఎన్నికల కమిషన్ పనితీరు పారదర్శకంగా, జవాబుదారీతనంతో ఉండాలి. పూర్తి స్వతంత్రంగా పనిచేయాలి. అలాంటి కమిషన్ చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. ఈ పరిణామాలు దేశానికి మంచిది కాదు. వీలైనంత త్వరగా ఓట్ల చోరీ చర్చకు సహేతుక ముగింపు పలకాలి. లేకపోతే అనుమానాలు పెనుభూతాలై ఎన్నికలను ఓ ఫాల్స్ గా భావించే పోకడ ప్రారంభమవుతుంది. అప్పుడు ఎవరు ఎంత ప్రయత్నించినా మళ్లీ ఎన్నికలపై నమ్మకం కలిగించడం అంత తేలిక కాదు. అందుకే పరిస్థితి చేయి దాటకముందే ప్రాప్త కాలజ్ఞత ప్రదర్శించాలి. ఎన్నికల సంఘం మొదట తమ వైపు నుంచి ఎలాంటి తప్పు జరగలేదని నిరూపించుకుని ఆ తర్వాత ఆరోపణలు చేసిన వారిని క్షమాపణ చెప్పాలని అడిగితే ప్రజలు కూడా హర్షిస్తారు. అంతేకాని మా వైపు నుంచి తప్పు జరిగే ప్రసక్తే లేదు, ఓడిన పార్టీలే ఆవేదనతో ఆరోపణలు చేస్తున్నాయనే ఒక్క వాక్యపు ఖండనతో ఓట్ల చోరీ లాంటి తీవ్ర ఆరోపణలకు సమాధానం దొరకదు. అవసరమైతే ఈసీ అఖిలపక్ష సమావేశం పెట్టి ఓటర్ల జాబితాలు పార్టీల ముందు పెట్టి తన నిజాయితీని నిరూపించుకోవాలి. అప్పుడు ఎవరిది తప్పో ఎవరిది కాదో ఇట్టే తేలిపోతుంది. అంతేకాని సున్నితమైన ఓటర్ల జాబితా విషయాన్ని ఎక్కువగా లాగి లేనిపోని అనుమానాలకు తావివ్వకూడదని ప్రజాస్వామ్యవాదులు హితో పలుకుతున్నారు.